వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్మిక నగర్లో ఉన్న ఇందిరమ్మ చెరువును కబ్జా చేసి గతంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేస్తూ చెరువును పరిసర ప్రాంతాలను పరిశీలించారు కాప్రా తహసీల్దార్ సుచరిత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి. చెరువు శిఖంలో గతంలో అక్రమ కట్టడాలను నిర్మించిన కబ్జాదారులను విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తహసీల్దార్. ఈ సందర్భంగా తహసీల్దార్ సుచరిత మాట్లాడుతూ ప్రభుత్వ భూములను, చెరువు శిఖాలను కబ్జా చేసి కొందరు కబ్జాదారులు పేదలకు విక్రయించారని, అటువంటి వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని, అటువంటి కబ్జాదారులపై ఇప్పటికే 20 కేసులు నమోదు చేశామన్నారు. జవహర్ నగర్ పరిధిలోని ప్రభుత్వ భూములకు, చెరువులకు కంచెలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించి విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు తహసీల్దార్ సుచరిత. జరిగింది. యాక్చువల్గా ఇక్కడ రూములు ఇంతకుముందే ఓల్డ్ రూములు చాలా ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో కట్టడం జరిగింది. రీసెంట్గా మట్టి మొత్తము పూజ చేస్తున్నారని చెప్తే విజిట్ చేయడము ఒక 3 days బ్యాకే మాకు విజిలెన్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళతోని మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ బాలరాజ్ అనే వ్యక్తి ఇక్కడ అందరికీ మోసం చేసి ప్లాట్లు అమ్ముతున్నట్టుగా తెలిసింది. అతని మీద కేసు నమోదు చేస్తున్నాము. ఇమీడియట్గా ఉన్న 3 rooms అయితే ఇమీడియట్గా కూలగొట్టడం ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఒక రూము వాళ్ళకి రేపటి వరకు షిఫ్ట్ చేసుకోమని టైం ఇచ్చాము. రేపటి వరకు వాళ్ళు షిఫ్ట్ కాకపోతే దాన్ని కూడా డిమాలిషన్ చేసి ఇరిగేషను మేము కార్పొరేషన్ వాళ్ళం కలిసి బౌండరీస్ ఫిక్స్ చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బౌండరీస్ ఐడెంటిఫై చేసి ఫెన్సింగ్ వేయించడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఒక చర్చి ఉన్నది, అది కూడా ఎఫ్టీఎల్లోకే వస్తుంది. దీన్ని నెక్స్ట్ 2 daysలో దాని మీద మా కమిటీ మొత్తము నిర్ణయం తీసుకొని దాన్ని కూడా తీసివేయడం జరుగుతుంది. ఈ ఫ్యూచర్లో ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ జరిగినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ మెయిన్ చెరువుల మీద ఎవరైతే చెరువులు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇకపై ఏ ఒక్కరు ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చేయడం జరిగితే మాత్రం వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఇమీడియట్ యాక్షన్ డిమాలిషన్ చేసేసి వాళ్ళ మీద చట్టరీత్యా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అవును, ఎక్కడెక్కడ అంటే ఆల్రెడీ ఏదైతే మాకు గవర్నమెంట్ ల్యాండ్ కోర్టు కేసులు లేకుండా ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ చేసినాయని దృష్టిలో వచ్చినాయి, మేము కొన్ని పార్సల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తే మాకు ఇమీడియట్గా వాటిని ఫెన్సింగ్ వేయించండి అని చెప్పడం జరిగింది. కాప్రాలో ఆల్రెడీ 4 parcels ఫెన్సింగ్ వేయించడం జరిగింది. జవహర్ నగర్లో స్టార్ట్ చేస్తాము. ఏదైతే కోర్టు కేసెస్ ఇంజంక్షన్ ఉన్నాయి తర్వాత టేకప్ చేస్తాము. స్టే వేకెట్ పిటిషన్ వేసిన తర్వాత ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇమీడియట్గా ఫెన్సింగ్. హూడా భూములు, దిల్ భూములు వాళ్ళకి ఆల్రెడీ మ్యాప్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఫెన్సింగ్ వాళ్ళే వేసుకుంటారు. మిగులు భూమి ఏదైతే ఉందో అదర్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వకుండా మా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి మాత్రం ఇమీడియట్గా యాక్షన్